హోంగార్డ్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ, రిజర్వేషన్ల అమలు, కరెంటు సరఫరా, పెన్షన్లు, రైతు రుణాలు ఇలా తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను శాసనసభ వేదికగా వివరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. బడ్జెట్ సెషన్లో చివరి రోజున జరిగిన సమావేశంలో ద్రవ్య వినిమయ బిల్లుపై సుదీర్ఘంగా మాట్లాడారు. విపక్షాల తీరుపై విమర్శలు చేస్తూనే తమ విజన్ ఏంటో వివరించారు. మార్పు ఒక్క రోజులోనే రాదని చెప్పిన సీఎం అందరికీ కాస్త ఓర్పు ఉండాలని చెప్పారు. హోమ్ గార్డ్ సంబంధించిన సమస్య వాళ్ళందరినీ డెఫినెట్గా రెగ్యులర్ ఎంప్లాయీస్గా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. డీజీపీ గారి కమిటీ దాని మీద వర్కౌట్ చేస్తూ ఉంది. పాపం ఆశా వర్కర్స్ తక్కువ వృత్తిని పనిచేస్తూ ఉన్నారు. త్వరలోనే వాళ్ళు కూడా కొంత వృత్తి పెంచే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఈ సెకండ్ ఏఎన్ఎంస్ కూడా తక్కువ వృత్తిని పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా కొంత పెంచడం జరుగుతుంది అధ్యక్ష. డెఫినెట్గా బీసీలకు రిజర్వేషన్ కొంచెం పెరగాల్సిన అవసరం ఉంది. మేము మతపరమైన రిజర్వేషన్లు ప్రతిపాదిస్తలేము అధ్యక్ష. గిరిజనులు, మైనార్టీలో ఉన్నటువంటి బీసీఈ వర్గాలుగా ఉన్నటువంటి ప్రజలు మన రాష్ట్రంలో అది ఆల్రెడీ క్లాసిఫైడ్. మేము కొత్తగా చేస్తున్నది లేదు, మేము కొత్తగా తెచ్చింది కూడా లేదు. వాళ్ళకు దూదేగుల కులం కింద 1%, ఈబీసీ కేటగిరీ కింద 4%, ఆల్రెడీ 5% రిజర్వేషన్ ఉంది. బహుశా మేము ఇంకో 5-6% పెంచే ప్రయత్నం చేస్తాం కావచ్చు కమిషన్ రిపోర్ట్ను బట్టి. తమిళనాడు రాష్ట్రానికి ఒక చట్టం అమలు జరుగుతూ తెలంగాణ రాష్ట్రానికో మరో రాష్ట్రానికో ఇంకో చట్టం అమలు జరగడం అనేది ధర్మం కాదు. మేము అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు సుప్రీంకోర్టు వారిని ఇద్దరిని కూడా అడగడానికే ఇక్కడ పాస్ చేసిన తర్వాత తీసుకొని పోతామని చెప్పి మనం చేస్తా ఉన్న అధ్యక్ష. మేము దానికి భిన్నంగా ఏం చేయటం లేదు. అప్పు లభించే స్థితి ఉంటే తెచ్చి ఖర్చు పెట్టకపోతేనే క్రైమ్ అధ్యక్ష. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ప్రగతిని కోరి, ప్రజల అభివృద్ధిని కోరి ₹1 పెడితే ₹4 రిటర్న్ వచ్చేటువంటి స్కీమ్లకు పెట్టకపోతే అది తప్పవుతుంది. వచ్చే కరెంటు అప్పుడు మేము పెట్టుకునే వచ్చింది కదా అని జానారెడ్డి గారు అంటారు ఒక సందర్భంలో. ఇప్పుడు ఇదంతా కరెంట్ ఏదో వటిగానే వచ్చినట్టు, ఇట్లా చెయ్యి ఉప్పగానే వచ్చినట్టు, దీని వెనకేం కృషి లేనట్టు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. పారిశ్రామికవేత్తల ధర్నాలు జరిగింది అధ్యక్ష, ఇది నా స్టోరీ కాదు. రైతులు, సబ్స్టేషన్లు, ఫైరింగులు, లాఠీ ఛార్జీలు, ఇదంతా ట్రాన్స్ఫార్మర్లు టపాకాయలాగా వెళ్ళిపోవడం, ఎండిపోయిన పొలాలు, ఆత్మహత్యలు, ఇవన్నీ సీన్స్ అధ్యక్ష కాంగ్రెస్ 10 సంవత్సరాల ప్రభుత్వంలో. ఇప్పుడు ఏదో కరెంట్ వస్తే దన్నుమని ఏదో వట్టిగానే ఆకాశం నుంచి వచ్చింది ఊడిపడ్డది అని అనుకుంటున్నారు అధ్యక్ష. 60 ఏళ్ల పాలనలో బీడీ కార్మికులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా కొంత ఆదుకోవాలి, వాళ్ళకి ఇంత వృత్తి ఇవ్వాలని చెప్పి ఎవ్వరు ఆలోచించలేదు అధ్యక్ష. ఏ ప్రభుత్వం కూడా మేము ఆలోచన చేసినాం. 3,70,000 మందికి ఇస్తా ఉన్నాం. నేను సంతోషంగా ఈరోజు అనౌన్స్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆ 81,000 మందికి కూడా వాళ్ళకు కూడా నెలకు ₹1,000 పెన్షన్ ఇమీడియట్గా మంజూరు చేస్తామని చెప్పి ఈ ఆర్థిక సంవత్సరం ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒంటరి మహిళల గురించి ఎవరు ఆలోచించలేదు అధ్యక్ష. పిల్లలకు సన్న బియ్యం పెట్టాలి, ఎవరు ఆలోచించలే. పెళ్లి చేసుకుంటే ఇవ్వాలని చెప్పి ఎవరు ఆలోచించలేదు అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ఈబీసీలలో ఉన్న పేదలకు చాలా భయంకరమైన బాధ. ఆడపిల్ల పెళ్లి చేయాలన్నది చాలా పెద్ద ప్రాబ్లం. ఆ బాధ పోవాలని చెప్పి, అది పోవాలని చెప్పి, ఆ ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఇలా కళ్యాణ లక్ష్మి అనే పథకం తెచ్చినాం. దాని ఇలా ₹75,000 పెంచినాం అధ్యక్ష. 17,000 కోట్ల రూపాయల రైతు రుణాలను మేము సక్సెస్ఫుల్గా మాఫీ చేసినాం. ఇది వాస్తవం కాదా? పంట రుణాలే కాదు అధ్యక్ష, పంట రుణాలతో పాటు మరో 4,000 కోట్ల రూపాయల ఇంటి రుణాలు కూడా మాఫీ చేసినాం. ఇది వాస్తవం కాదా? పుణ్యం చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్నారు, మీరు పెంచిపోసినారు మీ పీరియడ్ అంతా కూడా. కాంట్రాక్ట్ లెక్చరరు, కాంట్రాక్ట్ టీచరు, మొత్తం బతికే కాంట్రాక్ట్. ఇక డాక్టర్ కాంట్రాక్టే, మొత్తం కాంట్రాక్టే. సృష్టికర్తనేమో ఆయన తెలుగుదేశం ప్రభుత్వం, దాన్ని యథాలాపంగా పెంచిపోసిందేమో మీరు. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి పెంచినాం, కాంట్రాక్ట్ వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నాం. కేజీ టు పీజీ అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అధ్యక్ష. కేజీ అన్నారు కానీ దీన్ని అదేది పీజీ ఎక్కడ? ఒక మొక్క పెడతామండి, అది సంవత్సరానికి 1 ఫీట్ పెరిగితే మొక్క. 14 ఫీట్లు పెరిగిందనుకో అది రాక్షసి. 14 ఫీట్లు పెరగది. ఎస్, ఐఎమ్ టెలింగ్ మై పాలసీ ఓన్లీ. కేజీ టు పీజీ విద్య డెఫినెట్గా తెస్తాం అధ్యక్ష, దానిలో అనుమానం ఎందుకండి? 100% తెస్తే. వీ మేడ్ ఏ గుడ్ బిగినింగ్. ఎస్, కాంక్రీట్ బిగినింగ్ చేసినాం. సాదా బైనామాలు మీ ప్రభుత్వం నుంచే మాకు వచ్చినాయి. మీరంతా చేసేస్తే మేము చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇలా 12 లక్షల మంది రైతులకు సాదా బైనామా తీసుకొని దాన్ని అంతా కూడా ₹1 కూడా వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోకుండా వాళ్ళకందరికీ ROR చేయమని చెప్పినాం. మంచినీటి రంగంలో మంచి బోల్డ్ స్టెప్ వేసినాం. దాని యావత్తు దేశం కొనియాడుతూ ఉంది, రాష్ట్రాలు కొనియాడుతూ ఉన్నాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు
ఇతర రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల కాన్ఫరెన్స్లో చెప్పినారు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెప్పినారు, నీతి ఆయోగ్ సంస్థ చెప్పింది. ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్. కానీ మా లక్ష్మణ్ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మాత్రం అవకతవకలు కనబడతాయి అధ్యక్షత. కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోవడానికి అనేక రూపాలలో పోయి కేసులు వేస్తున్న మాట వాస్తవం. ఇరిగేషన్ మినిస్టర్ గారు లిస్టుతో సహా చెప్పినారు, బోత్ హౌసెస్లో చెప్పినారు. గిందేదో మైలేజ్ దొరుకుతుంది కూడా మీకు బూమరాంగ్ అవుతుంది, డెఫినెట్గా మీకు మైలేజ్ రాదు, అది రివర్స్ అవుతుంది. ప్రజలు ఇవాళ అన్ని విషయాలు తెలుస్తా ఉన్నాయి ప్రజలకు. చేనేత కార్మికులకు అధ్యక్ష, వాళ్ళకు అవసరమైనటువంటి నూలు, రసాయనాలు ఎప్పుడు ఏ ప్రభుత్వం కరలో కూడా ఇయ్యలే అధ్యక్ష. 50% సబ్సిడీ మీద నూలు ప్లస్ రసాయనాలు వాళ్ళకి అందించబోతా ఉన్నాం. వాళ్ళు నేసే వస్త్రాలు 100కు 100% ప్రభుత్వం మేమే కొనబోతా ఉన్నాం అధ్యక్ష. సో దట్ వాళ్ళకు ఉపాధి ఉంటుంది. మినిమం వాళ్ళకు 15,000 రూపాయలు నెలకు వచ్చే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేశాం. మెచ్యూరిటీ డెమోక్రసీలో నేనే చాలాసార్లు అప్పీల్ చేసినాను. అసహనానికి తావులేదు ఉత్తమ్ కుమార్ గారు, నాకేం అసహనం లేదు. ఐఎమ్ ఆనెస్ట్లీ టెలింగ్ యూ, ఇఫ్ దెర్ ఇస్ ఎ పాజిటివ్ కాంక్రీట్ సజెషన్ వీఆర్ రెడీ టు టేక్ ఇట్, వీఆర్ రెడీ టు అడాప్ట్ ఇట్. మాకు అంత అసహనం లేదు, ఉండాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే మేము సుభిక్షంగా గెలిచినాం, సక్రమంగా పనిచేస్తున్నాం. మాకు చూసిన కాడికి భగవంతుడి ఇచ్చిన తెలివితేటలతో సగం టైం అయిపోయింది, ఇంకా సగం టైం ఉంది. సుభిక్షంగా పనిచేస్తాం. తర్వాత ప్రజల తీర్పు ఉంటుంది, మంచి చెడ్డ ఎవరు చేస్తాం అనేది. అంతకు మంచి మరి మాకు అసహనంగా వివరించే వైఖరి కానీ ఆ పద్ధతి కానీ మాకు అవసరమే లేదు. దయచేసి మీరు అట్లా దాంట్లో ఉండొద్దని కోరుతాం.